పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అడుగులు ఊహాతీతంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఆయన నిన్న తమిళనాడు రాజకీయాల మీద ఏఐడిఎంకే వ్యవస్థాపక దినోత్సవం రోజు ఆయన వేసిన ట్వీట్ అయితే తమిళనాడులో సంచలనంగా మారింది. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలని కుదిపేస్తున్న తరుణంలో, అలాగే లడ్డూ విషయంలో కీలకంగా ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల మీద పూర్తిగా దృష్టి సారించారా? ఏఐడిఎంకేకి ప్రస్తుతం నాయకత్వ లోపం అయితే ఉంది. మంచి క్యాడర్ కానీ కార్యకర్తల బలం కానీ ఉంది, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం అయితే లేదు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీని అంత సమర్థంగా ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులు కూడా ఎవరు లేరు. సో డిఎంకే అప్రతిహాసంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఏఐడిఎంకేను ముందుకు తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ గారు కొత్త వ్యూహం ఏమైనా రచిస్తున్నారా అన్న అనుమానం అయితే కలుగుతోంది. ఇప్పటికే బీజేపీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లో కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.